సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా సుధీర్ని పిలిచింది కూడా అందుకేనా? అదే ఒక ప్రమోషన్ లో యాక్టివిటీ. నేను జెన్యున్ గా నేను ఇప్పటివరకు అడగలేదు సుధీర్కి నువ్వు అసలు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రష్మి మెసేజ్ చేసిందో లేదో తెలియదు, కానీ నేను మామూలుగా ఇప్పుడు బీట్ ప్రదీప్ కానీ ఆర్ బీట్ టేస్టీ తేజ నిఖిల్ నువ్వైనా ఇప్పుడు నువ్వు ఉన్నావు, ప్రమోషన్ స్టార్ట్ అయిన వెంటనే ఏం చేసా, డార్లింగ్ నాకు సపోర్ట్ కావాలి ఏం చేద్దాం అని చెప్పి డైరెక్ట్గా మెసేజ్. మీరు అందరు ఫ్రెండ్స్ వచ్చారు, ఈ సినిమా ఈ ఫ్రెండ్తో స్టార్ట్ అయింది, తిని వచ్చిన దానివల్ల నేను ప్రొడక్షన్ స్టార్ట్ చేశాను. ఆ తర్వాత విజయ్ భావ్ ఆర్ట్స్ వచ్చారు. ఈ సినిమా రిలీజ్కి వచ్చినప్పుడు కూడా ప్రమోషన్స్ నేను ఫ్రెండ్తో స్టార్ట్ చేశా. రోషన్కి ఫస్ట్ మెసేజ్ పెట్టా, బాబు నాకు ఇది కావాలి సపోర్ట్ అంటే వచ్చాడు. అలానే ప్రదీప్ వచ్చాడు. ప్రదీప్ పొద్దున్న 4 వరకు షూటింగ్ కట్ చేస్తే 7 o'clock వచ్చి నాకు ఇంటర్వ్యూ చేయాలంటే ఎన్నో సంవత్సరాలు అయింది ప్రదీప్ సినిమాలు ఇంటర్వ్యూలు చేసి. సో ప్రదీప్ చేస్తే నాకు తెలిసి ఎలాంటి ఒక హెల్ప్ అవుతుంది సినిమాకని. ఇంటర్వ్యూ చేయాలంటే ఒక లొకేషన్ బుక్ చేసుకుని ప్రదీప్ మాతో ఇంటర్వ్యూ చేసి ఫ్రెండ్ కోసం హెల్ప్ చేసేవాడు. అలాగే సుధీర్ కూడా, సుధీర్ అయితే మరీ దారుణం. హాయ్ అని పెట్టా, హాయ్ అని పెడితే ఎంత స్వీటెస్ట్ మెసేజ్ పంపించాడంటే నాకు, నేను చాలా ఐ ఫెల్ట్ వెరీ టచ్డ్ ఆ రోజున. డార్లింగ్ హాయ్ అని పెడితే ఎస్ డార్లింగ్ వాట్ కెన్ ఐ డూ ఫర్ అవర్ ఫిలిం అని పెట్టాడు ఫస్ట్. ఓకే హాయ్ రా ఇంకేంటి విశేషాలు కాదు, ఏం చేద్దాం సినిమా కోసం అన్నాడు. ఏం లేదు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది బాబు రా. సో తనైతే ఓపెన్ గా చెప్పారు. నాగశౌర్య కూడా ఈవెన్ దో అంటే నేను విన్నాను ఈ సినిమా ప్రమోషన్ కి సుధీర్ వచ్చినప్పుడు రష్మి ఫోన్ చేసినా కానీ లిఫ్ట్ చేయట్లేదు, రష్మి మెసేజ్ చేసినా కానీ రిప్లై ఇవ్వట్లేదు సుధీర్. అవునా? సో ఇద్దరి మధ్య గ్యాప్ ఎక్కువ పెరిగింది షోలో నుంచి బయటకు వచ్చిన తర్వాత అని. అంటే ఇప్పుడు ఆఫ్ స్క్రీన్ గ్యాప్ పెరిగింది, పర్సనల్ లైఫ్ లో కూడా గ్యాప్ బాగా పెరిగింది అన్నారు. నిజమాది? అసలు అలాంటిది ఏమీ లేదు. అండ్ నేను అసలు సుధీర్ని ఇన్వైట్ చేయాల్సిన అవసరం లేదు, అని రావాల్సిందే. సో దేర్ ఇస్ నో సచ్ థింగ్ యాజ్ అది నేను ఎందుకు మెసేజ్ పెట్టాలి, హీ హ్యాస్ టు కమ్ అండ్ హీ విల్ కమ్ అంతే. ఫ్రెండ్స్ కోసం మాత్రం సపోర్ట్ చేయకపోతే దేర్ ఇస్ నో సచ్. సో పిలవలేదు మీరు అయితే? నేను పిలవలేదు. ఐ న్యూ దట్ హీ విల్ కమ్ అండ్ హీ హ్యాస్ టు కమ్. హీ న్యూ, ఐ మీన్ ఆబ్వియస్లీ వి టాక్. సో ఉంది, హీ న్యూ ద డేట్. కానీ అంటే నాకు సుధీర్కి ఉన్న క్లోజ్నెస్ ప్రాబ్లీ నందుకి సుధీర్కి లేదు కాబట్టి యాజ్ అన్ యాక్టర్ హీ ఫార్మాలిటీగా మెసేజ్ పెట్టారు. బట్ ఐ డోంట్ హ్యావ్ టు డూ ఆల్ దోస్ ఫార్మాలిటీస్ విత్ హిమ్. చాలా మంత్స్ తర్వాత కలిసారు కదా ఎవరు? సుధీర్ అండ్ మీరు ఆన్ స్క్రీన్. అక్కడ ఆన్ స్క్రీన్, యా. ఆఫ్ స్క్రీన్ కలుస్తున్నారా? Obviously we are all, you know, we are all in the same space, yeah. ఇద్దరు మళ్ళీ ఎప్పుడు కనిపించబోతున్నారు స్క్రీన్ మీద? అంటే మళ్ళీ సుధీర్ జబర్దస్త్ లోకి డీలోకి రావాలని చూస్తున్నాడు, చాలా గట్టిగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. మల్లెమాలతో కూడా డిస్కషన్ జరిగింది. రష్మి కూడా దీంట్లో ఒక పార్ట్ మాట్లాడుతుంది తన వైపు నుంచి. ఏం మాట్లాడుతున్నా? తను తీసుకొస్తే బాగుంటుంది. అది నా తాతగారి ప్రొడక్షన్ హౌస్ ఏంటి, నేను తీసుకొని రావడానికి పంపించడానికి ఏంటది? అది దట్ ఈస్ ఆల్, అవంతా ప్రొఫెషనల్. అలాంటిదే కదా తాతగారి ప్రొడక్షన్ లాంటిది అది. ఇప్పుడు లేదు లేదు లేదు, జామ్ సార్ ఇస్ స్టిల్ వెరీ యంగ్ అండ్ డైనమిక్ అండ్ వెరీ స్టన్నింగ్ అన్నమాట. అండ్ ఆయన పర్సనాలిటీ, హీ హాస్ అన్ అమేజింగ్ పర్సనాలిటీ, ఆల్వేస్ డిఫరెంట్ ఆరా ఆల్ టుగెదర్. సో ఐ am nobody to bring anybody or send somebody, అలాంటివి ఏముండదు. దట్ ఈస్ అబ్సల్యూట్లీ అ ప్రొఫెషనల్ డిసిజన్ బిట్వీన్ ది ఆర్టిస్ట్ అండ్ ద మేనేజ్మెంట్. అండ్ అలాంటి విషయాలు నేను కమెంట్ చేయడం కరెక్ట్ కూడా కాదు, నేను చేయను కూడా. ఇంతకు వస్తున్నారా, షోకి వస్తున్నారా? అది నాకు నిజంగా తెలియదు. దట్ ఈస్ సంథింగ్ వెరీ సుధీర్ కెన్ టాక్ అబౌట్. అడగలేదా? ఎవరు? మీరు అడగలేదా? నేను అడుగుంటాను, నాకు కొన్ని విషయాలు తెలిసి ఉంటాయి, కానీ ఐఎమ్ నాట్ ఇన్ ద పొజిషన్ ఆర్ ప్లేస్ టు టాక్ అబౌట్ హిస్ డిసిజన్స్ ఆర్ ద మేనేజ్మెంట్స్ డిసిజన్. అంటే బిఫోర్ ఒక టాక్ ఉంది, సుధీర్ రష్మి కలిస్తేనే రేటింగ్ వస్తుంది షోకి అనేది. బట్ కొన్ని మంత్స్ ఇద్దరు సపరేట్ అయిపోయినా కానీ రష్మి తన క్యాపబిలిటీతో షోని రేటింగ్ పెంచింది. రష్మికి ఆ సత్తా ఉంది అనేది బయట ఉంది ఎక్కువ. రష్మికి ఒక స్ట్రెంగ్త్ అయితే నేను చెప్పగలను, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఈ పేరింగ్ అప్ ఇవన్నీ అదే యాడ్ ఆన్ అవుతుంది, చూడ్డానికి మనం కూడా ఇష్టపడతాం యాజ్ ఆడియన్స్గా. కానీ తను శ్రీదేవి డ్రామా కంపెనీ అనేటువంటి షో, ఇట్స్ టాప్ రేటెడ్ షో. రూరల్స్లో విపరీతంగా చేస్తారు. అది కూడా ఒక 2 గంటల టెలికాస్ట్ ఉంది, 2 గంటలు టెలికాస్ట్ అవుతుంది. అది రేటింగ్లో అదిరిపోతుంటాయి. అండ్ షీఈస్ హ్యాండ్లింగ్ ఇట్ ఆల్ బై హర్ సెల్ఫ్. ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా స్టార్డమ్ ఉన్నప్పటికీ పేర్డప్గా చూస్తే మనకు ఆనందంగా ఉంటుంది. డజంట్ మీన్ ఇండివిజువల్గా వాళ్ళు పుల్ ఆఫ్ చేయలేరని కాదు అని అయితే ప్రూవ్ అయింది. నాకు కూడా ఒక ఫ్రెండ్గా తను ఒక అంత పెద్ద షోని, 2 గంటల తెలుగు షోని తను హ్యాండిల్ చేసి ఒక టాప్ రేటింగ్ వచ్చేలాగా తను ఉంటుంది, నిలబడుతుంది అంటే మనకు కూడా ఒక ప్రౌడ్ ఫీలింగ్ వేస్తుంటుంది చూస్తున్నప్పుడు. ఇట్ వాస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ది ఆడియన్స్. నేను ఏ చేసినా నాకు వాళ్ళ ఇంటమ్మాయి లాగా చూసుకుని నన్ను యాక్సెప్ట్ చేశారు కాబట్టి అది జరిగింది. ఇట్ వాస్ ఓన్లీ బికాస్ ఆఫ్ దెమ్. నేను ఎలాంటి చిలిపి పనులు చేసినా అప్పుడప్పుడు ఏదో మాట్లాడేస్తాను, బట్ దే టేక్ ఇట్ ఇన్ అ వెరీ పాజిటివ్ వే. మీ చిలిపి పనులు రేటింగ్ ప్లస్ అయ్యాయి అంతే. I'll tell you what,
అగైన్ ఇప్పుడు కూడా ప్లస్ అవుతాయి. ఇప్పుడు కూడా ప్లస్ అవుతాయి. కాదు, ఐ టెల్ యూ వాట్, మనం షో చేసేటప్పుడు చాలా విషయాలు మాట్లాడేస్తాం ఫ్లోలో. ఇట్ ఈస్ ఆల్సో మై ప్రొడక్షన్స్ హౌస్ రెస్పాన్సిబిలిటీ. వాళ్ళు నాకు మంచిగా ప్యాకేజ్ చేసి, నీట్గా ప్యాకేజ్ చేసి నన్ను చూపిస్తున్నారు కాబట్టి అది వర్కౌట్ అవుతుంది. సో ది కంప్లీట్ క్రెడిట్ గోస్ టు ద ప్రొడక్షన్ హౌస్ మల్లెమాల. నన్ను చూపించే విధానం కూడా కరెక్ట్గా ఉండాలి. ఇప్పుడు ఫ్లోలో కొన్నిసార్లు నోరు జారి ఏదో చెప్పేస్తాం, అన్నీ చూపించేస్తే అది వే రకంగా వెళ్తుంది. సో దే హ్యావ్ ఆల్సో షోడ్ అ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ వెన్ ఇట్ కమ్స్ టు ప్రెజెంటింగ్ మీ. సో ఐ హ్యావ్ టు గివ్ దెమ్ 100% క్రెడిట్ ఫర్ దట్. ఆ ప్యాకేజింగ్, ఆ ప్రెజెంటేషన్ అనేది నేను వాళ్ళ మీద పెట్టేది నమ్మకం. వాళ్ళు ఇప్పటి వరకు దే బీన్ వెరీ వెరీ గుడ్ అబౌట్ ఇట్. ఓకే.